Welcome to our show, Quality Education. I'm your host, Shivani Raj. We talk about how important education is in one's life. For today's show, we have Mr. Venkat Ikkurthy, who is a data scientist and also a citizen of USA. So, without any further delay, let's welcome him onto our show. Venkat Garu, welcome, Andy. How are you? I'm doing good, Andy. I'm doing okay. Thank you. Yes. Thanks for asking. Yes, Venkat Garu, today we decided that we will talk a little about how discipline and education plays a very vital role. So actually, the reason why I wanted to talk about it is because when we talk with different attorneys, chala mandi, especially last 2 weeks, the attorneys were talking and complaining about how Indian students in USA are causing a lot of mischiefs, like they can say drunk and drive, or they're having these parties and they're being really loud. These minute petty cases అనేది చాలా ఎక్కువ అయిపోయాయి అని చాలా మటుకు న్యూస్ అండ్ కేసెస్ పెరిగాయి అని తెలిసింది మాకు. సో దానికోసం I wanted to talk about it. So Venkat Garu, before that, do you have anything to say about the specific events that are happening? డిసిప్లిన్ అన్న పదం ఎందుకంటే ఇలాంటి కేసెస్ కొంచెం వినపడుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ కానీ ఇలాంటి కేసెస్ నడుస్తున్నాయి, బాగానే ఉన్నాయి యాక్చువల్గా. బట్ మీరు డిసిప్లిన్ అన్న పదం మీరు యూజ్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఎడ్యుకేషన్లో డిసిప్లిన్ అనేది మోర్ ఇంపార్టెంట్. అది అమెరికానో, ఆస్ట్రేలియానో, ఇండియానో అని పక్కన పెట్టేస్తే డిసిప్లిన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద కీ ఫర్ ద సక్సెస్, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ఈ డిసిప్లిన్ అనేటువంటిది లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా ఇబ్బందులు అంటే ఏంటంటే ఒక చిన్న కేసు ఉన్నా సరే రేపు భవిష్యత్తులో వాళ్ళకి గ్రీన్ కార్డులోనూ ఇంకో చోట ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే దట్ కేస్ ఈజ్ గోయింగ్ రికార్డెడ్ ఇన్ దేర్ హిస్టరీలో రికార్డ్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏంటంటే డిసిప్లిన్ని ఎలిమినేట్ అంటే డిసిప్లిన్ పాటించకుండా మనం ఏదో చేసేద్దాము పర్వాలేదు అనుకునేటువంటి భావన ప్రపంచంలో ఎక్కడా పనికిరాదు. అసలు అమెరికాలో అస్సలు పనికిరాదు అనమాట. ఎందుకంటే దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఫర్ స్టూడెంట్స్. వాళ్ళు వచ్చినటువంటి పర్పస్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కేసులు ఒక పరంగా కేసెస్ మాత్రమే. ఇంకా కొన్ని డిసిప్లిన్ లేకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫేస్ చేయడం ఏంటంటే ఇక్కడ అమెరికా లాంటి దేశంలో ఎక్కడైనా సరే వాల్యూస్, ఎథిక్స్ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియా నుంచి స్టూడెంట్స్ అమెరికా వచ్చేసినటువంటి వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి? వాళ్ళ మెయిన్ ఉద్దేశం కొంచెం ఒక మాస్టర్స్ డిగ్రీ సంపాదించిన తర్వాత ఓపీటీ స్టేటస్లోనో ఉద్యోగం సంపాదించుకోవటం, ఆ తర్వాత H1 రావటం, H1 తర్వాత గ్రీన్ కార్డు, తర్వాత సెటిల్ అవటం అనేటువంటి ఒక ప్రాసెస్లో జనాలు అంటే 99% ఆఫ్ ద స్టూడెంట్స్ దేర్ రోడ్ మ్యాప్ ఈజ్ లైక్ దిస్, రైట్ మ్యాప్. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ రెండు కేసెస్తో కాకుండా ఇంకా కొన్ని కేసెస్ వస్తాయి, డెఫినెట్గా వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వచ్చే కేసెస్ ఏంటంటే ఈ వాల్యూస్, ఎథిక్స్ లేకపోవటం వల్ల మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫేక్ చేసేసే కాన్సెప్ట్కి వెళ్ళిపోయారు. అంటే రెజ్యూమేని ఫేక్ చేయటం కావచ్చు, వాళ్ళ యొక్క స్టేటస్ని ఫేక్ చేయటం కావచ్చు. స్టేటస్ అంటే ఇప్పుడు నేను H1 ఓపీటీ మీద ఉన్నాను అనుకోండి, నాకు గ్రీన్ కార్డు ఉందని అబద్ధం చెప్పటము, దాన్ని ఏదో ఫ్యాబ్రికేట్ చేయటము, ఇట్లా ఇవన్నీ చేయటం వల్ల ఏం జరిగిపోతుంది అంటే న్యాచురల్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్ రేపు భవిష్యత్తులో ఎక్కడన్నా పొరపాటున పట్టుబడ్డారు అనుకోండి, అది వాళ్ళ యొక్క కెరీర్ మొత్తానికి ఒక మచ్చలాగా అయిపోతుంది. దట్ లీడ్స్ టు బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. సో కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళకి డిసిప్లిన్ ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే వాల్యూస్, ఎథిక్స్ అనేది ముఖ్యం. మనకి ఏదైతే టెక్నాలజీ వచ్చో అదే చెప్పటము, ఏదైనా రాకపోతే రాదని చెప్పటము పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. దాని తర్వాత ఏంటి, మనకు ఒక అవకాశం ఉంటే నేర్చుకుంటాము, గివ్ మీ ద ఆపర్చునిటీ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయటము, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఒక జస్ట్ బీటెక్ కంప్లీట్ అయిపోయి అంటే 22 ఏళ్లకు 21 ఏళ్లకు బీటెక్ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు మాస్టర్స్ అంటే 23-24 ఏళ్ల పిల్లవాడు
ఒక 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫేక్ చేసుకొని రెజ్యూమేలు. ఎందుకంటే ఇది నేను చెప్తున్నాను మాట కాదు. కొన్ని వందల వీడియోస్ ఈరోజు యూట్యూబ్‌లో వచ్చేసాయి. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు స్టూడెంట్స్ యొక్క ఏం చేస్తున్నారు, ఏమిటి అనేటువంటిది వచ్చేసినాయి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఓపెన్ సీక్రెట్ అయిపోయిన తర్వాత ఈ అమెరికా లాంటి దేశంలో వాళ్ళని ట్రాక్ చేయడం ఎంతసేపు అంటే నిమిషం పని. ఒక్క నిమిషంలో వాళ్ళు ట్రాక్ చేసేస్తారు. అందుకనే ఇప్పుడేంటంటే వీడియో కాన్ఫరెన్స్ దాంట్లో ఈవెన్ దే డోంట్ అలౌ టు యూజ్ యువర్ హెడ్సెట్ ఆల్సో. హెడ్సెట్ వాడటానికి కూడా అలౌ చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళ పెదాలు కదిలిస్తుంటే వేరే వాళ్ళు మాట్లాడటము ఇలాంటివన్నీ అన్ని రకరకాలు జరిగిపోయినాయి అనమాట యాక్చువల్గా. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ లేకపోతే ఇంకో కేసెస్ వస్తున్నాయి అని చెప్పేసి అవి అవి ఛాన్సెస్ ఆర్ లైక్ అమెరికాలో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ ఎక్కువైపోయారు కాబట్టి కేసెస్ వస్తుండొచ్చు. లాయర్స్ ఆ కేసెస్ హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు సో మెనీ కేసెస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళకి డిసిప్లిన్ లేకపోవడం ఫస్ట్ క్వశ్చన్. రెండవది ఏంటంటే వాళ్ళ యొక్క విజన్ ఏంటి. అమెరికా వచ్చిన తర్వాత ఇవాళ ఒక పేరెంట్ నా దగ్గరికి ఎవరన్నా ఒక పేరెంట్ స్టూడెంట్ వచ్చి అడిగితే అమెరికా వెళ్ళాలి అనుకుంటే నేను ఒకటే చెప్తా, మీరు మీ జీవితంలో తీసుకునేటువంటి అతి బెస్ట్ నిర్ణయాల్లో ఏదైనా ఉన్నది అంటే అది అమెరికా వెళ్ళటం. ది బెస్ట్ డెసిషన్ ఫర్ షూర్. కాకపోతే వెళ్లే ముందు కొంచెం ఆలోచించండి. ఏం ఆలోచించాలి? మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ మీ బ్యాంక్ కానీ అట్లీస్ట్ ఒక 30-40 lakhs మీకు లోన్ ఇస్తుంది. ఆ లోన్ ఎలా తిరిగి మనం పే చేస్తాము, ఎలా లోన్ పే చేస్తాము అనేటువంటిది వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. వాళ్ళు ఏం చెప్తారు చాలామంది, మేము ఉద్యోగం చేసి చేస్తాము అంటారు. నా క్వశ్చన్ వెరీ సింపుల్. ఉద్యోగం అమెరికాలో ఉద్యోగం చేయడానికి మీకున్నటువంటి అర్హత ఏముంది, మీకున్నటువంటి స్కిల్స్ ఏమున్నాయి అనేది నా నెక్స్ట్ క్వశ్చన్. అర్హత ఏముంది అంటే ఓకే ఎంఎస్ డిగ్రీ చేసేసాము అంటారు. ఓకే ఎంఎస్ డిగ్రీ ఆల్మోస్ట్ ఇండియా నుంచే 200,000 స్టూడెంట్స్ వస్తున్నారు. అమెరికా 200,000 స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం అమెరికా వస్తున్నప్పుడు వాళ్ళలో నువ్వు ఒకడివి అంతే. కానీ నీకున్న ఎడిషనల్ స్కిల్ ఏమిటి? అమెరికాలో జాబ్స్ అనేటువంటివి 2 చోట్లే ఉన్నాయి. ఒకటి మెడికల్, రెండవది ఐటీ. ఈ 2 చోట్ల తప్పించి ఎక్కడ కూడా జాబ్స్ అనేవి లేవు. ఒకవేళ ఉన్నా కూడా 1-2 జాబ్స్ ఉన్నా కూడా ఆ జాబ్స్కి ఇవాళ వచ్చేటువంటి ఈ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అంటే వాళ్ళని తీసుకోరు డెఫినెట్గా. సో కాబట్టి ఈ స్టూడెంట్స్లో మనకు వచ్చేటువంటి 200,000 స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ 190,000 స్టూడెంట్స్ బిలాంగ్స్ టు కంప్యూటర్ సైడ్ లైక్ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఏంటి ఐటీ సైడ్ వెళ్ళటానికే ప్రయత్నం చేస్తారు. చేసేటప్పుడు అమెరికాలో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమిటి, ఎక్కడ డిమాండ్ ఉంది అనేటువంటిది చూసుకొని అది వాళ్ళు ఏం చేయాలి, ఇండియాలో ఉన్నప్పుడో నేర్చుకోవడము, లేకపోతే ఇక్కడికి వచ్చేసి చూడండి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వీక్లీ 1 day క్లాసెస్, లేకపోతే వీక్లీ 2 days మ్యాక్సిమం, అది కూడా మ్యాక్సిమం 2 days క్లాసెస్. రిమైనింగ్ 5 days ఏం చేస్తారు వీళ్ళు? యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటంటే అమెరికాలో ఒక స్టూడెంట్ పార్ట్ టైం పనిచేస్తే యూనివర్సిటీలో మాత్రమే పనిచేయాలి. యూనివర్సిటీలో మాత్రమే, అది కూడా వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయాలి. బయట ఎక్కడా కూడా పనిచేయకూడదు, డెఫినెట్గా పనిచేయకూడదు. దట్ ఈస్ ఇల్లీగల్ అవుతుంది. సో ఇల్లీగల్ అవుతున్నారు. ఎందుకు మన వాళ్ళు ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు అంటే సర్వైవల్ కోసం చేస్తున్నారు అని చెప్తారు. అంటే వాళ్ళు అమెరికా వచ్చేటప్పుడు వాళ్ళకి తెలీదా? అమెరికాలో కాలేజీ ఫీజు వచ్చేసరికి ఒక $30,000 $40,000 ఖర్చు, ఫీజు ఉంటుంది ఫర్ షూర్గా. దెన్ ఆఫ్టర్ దాట్ వాళ్ళు ఉండటానికి అకామిడేషన్ కావాలి, ఫుడ్ కావాలి, లోకల్ తిరగడానికి కొంచెం ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఇవన్నీ అవుతాయి అంటే నెలకి అట్లీస్ట్ నా ఉద్దేశం వేర్ మినిమం ఈజ్ ఒక $1,000 to $1,200 మినిమం ఖర్చు అవుతున్నాయి అన్నప్పుడు ఆర్ దేర్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ దట్ మచ్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్ ఆ $1,200 వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ సపోర్ట్ చేస్తున్నారా? ఇస్ రియల్లీ టఫ్. $1,200 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక $90,000 లేకపోతే ₹1,00,000 ఉన్నటువంటి ప్రతి నెల పిల్లలకి ₹1,00,000 ఇండియా నుంచి పంపించడం అనేటువంటిది చాలా కష్టమైన పని. వాళ్ళు తెలుసు, వీళ్ళు ఏమనుకుంటారంటే ఓకే మనం అమెరికా అడుగు పెట్టగానే మనకి ఏదో ఒక ఆడ్ జాబ్ దొరుకుతుంది, ఈ ఆడ్ జాబ్లో మనం పనిచేసేసుకొని అక్కడ డబ్బు సంపాదించేద్దాము అనేటువంటి భావన వాళ్ళకి డెవలప్ అయిపోతుంది. ఇక్కడ మీరు చెప్తున్నారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయని చెప్తున్నారా? రీజన్ ఏంటంటే పాపం ఈ పిల్లలు సర్వైవల్ కోసమని
మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు 12 అవర్స్ పాటు ఒక రెస్టారెంట్లో నుంచొని పనిచేస్తారు. జస్ట్ స్టాండింగ్ నుంచొని పనిచేసిన తర్వాత రిలాక్సేషన్ కోసం వాళ్ళు ఒక బీర్ తాగడమో ఇంకోటో స్టార్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ యొక్క ఫస్ట్ పతనం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్టార్ట్ చేసిన తర్వాత అదేమైపోయింది, హ్యాబిచువల్గా మారిపోతుంది. అమెరికాలో ఏంటంటే 2 తప్పులు చేస్తే చాలా చాలా కష్టం. ఒకటి ఏంటంటే స్కూల్ బస్ ఆగి ఉన్నది అనుకోండి. స్కూల్ బస్ ఆగి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అన్ని వెహికల్స్ ఆగిపోవాల్సిందే. ఖచ్చితంగా ఆగాల్సిందే. స్కూల్ బస్ ఆగినప్పుడు దాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. రెండవది తాగి పట్టుబడితే అదొక పెద్ద క్రైమ్. ఈ 2 క్రైమ్స్ వెరీ డేంజరస్ ఇన్ యూఎస్. సో ఈ పిల్లలకి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేని పరిస్థితికి అయిపోతుందన్నమాట యాక్చువల్‌గా. ఎవరు చెప్పలేని పరిస్థితికి అయిపోయేటప్పుడు లైక్ మనం ఎట్లా ముందుకెళ్తాము, ఈ స్టూడెంట్స్‌కి మనం డైరెక్షన్ ఇవ్వాలి. అరే బాబు, నేను అమెరికా వస్తున్నప్పుడు అమెరికాలో ఇలాంటి తప్పులు చేయకూడదు. వెరీ ఫస్ట్ మిస్టేక్ తాగి డ్రైవ్ చేయటం అనేటువంటిది చాలా పెద్ద బ్లండరు. అది చేయకూడదు, ఫస్ట్ స్టెప్. రెండోది ఇల్లీగల్‌గా జాబ్స్ చేయకూడదు. లీగల్‌గా చేయండి. లీగల్‌గా మీరు అమెరికా లాంటి దేశంలో లీగల్‌గా మనం ఏ పనైనా చేయొచ్చు. ఇల్లీగల్‌గా ఏ పని చేయొద్దు. మీరు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్నప్పుడు క్యాంపస్‌లో వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు అనుకోండి, ఒక 20 అవర్స్ హ్యాపీగా జాబ్ చేసేసుకోండి. నో ఇష్యూస్ ఆన్ దట్ సైడ్. అంతేగాని ఇల్లీగల్‌గా బయటకొచ్చి ఒక హోటల్‌లోనో, ఒక మోటెల్‌లోనో, ఒక గ్యాస్ స్టేషన్‌లోనో ఎక్కడో ఏదో ఒక ఇల్లీగల్ జాబ్ చేయడం వల్ల పొరపాటున ఎవరన్నా పట్టుపడ్డారు అనుకోండి, ఎవ్వరు ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో ఇల్లీగల్‌గా పట్టుబడితే ఎవరు కూడా రక్షించలేరు. చాలా కష్టం. చాలా కష్టం. సో కాబట్టి అదొకటి చెప్పాలి. నేను చెప్పాలి అంటే ఏంటంటే వాళ్ళకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవ్ చేసేటప్పుడు రూల్స్ పాటించాలి. ఈ అమెరికా లాంటి దేశంలో అపోనెంట్ ట్రాఫిక్ అనేది ఉండదు. రాదు, అసలు ప్రసక్తి లేదు. సో కాబట్టి అక్కడేంటి, మనం కంటిన్యూస్‌గా రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ పాటించినంత వరకు అమెరికాలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది లేదు. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఈ రూల్స్ పాటించకుండా ఉంటామో అప్పుడే మనకి ఇబ్బందులనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. నేను చెప్పే కేసెస్ కూడా వాళ్ళు రూల్స్ పాటించకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి. Yes, of course. And also Venkat Garu, there is also a saying that chala mandi, even though they are getting into these, odd jobs and stuff, they're also getting into these fake courses, like which don't really make sense or which don't really, play a good role in their career. That also applies to these, really small colleges and universities. So how do you think? Do you think that kind of is also a bad thing that can affect your career in USA? డెఫినెట్‌గా అండి. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, మనం ఒకటి ఆలోచిద్దాం. ఇందాక మీకు చెప్పాను. వాల్యూస్, ఎథిక్స్ అన్న పదాన్ని నేను మళ్ళా స్పెసిఫై చేస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకునేటట్లయితే, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇంతకుముందు 2007, 2008 ఆఫ్‌కోర్స్ ఎర వరకు ఏమవుతుంది, ఒక అమెరికాకి ఒక పిల్లవాడు రావాలి అంటే, ఒక మంచిగా బీటెక్ డిగ్రీలో మంచి పర్సెంటేజ్ అంతా ఉండాలి. అంటే బ్యాక్‌లాగ్స్ రాయకుండా అన్ని ఎట్ ఎ టైమ్ పాస్ అయిపోయి అంతా ఉండి, ఆ తర్వాత జీఆర్ఈ అనే ఒక ఎగ్జామ్ రాసి, టోఫెల్ అనే ఒక ఎగ్జామ్ రాసి, ఆ 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత వీళ్ళు యూనివర్సిటీకి అప్లై చేసుకొని, ఆ తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఎల్ఓఆర్ అని చెప్తారు. ఎల్ఓఆర్‌ను తీసుకొని వాళ్ళు కాన్సులేట్‌కి వెళితే అప్పుడు వాళ్ళ మార్క్ లిస్ట్‌లు, జీఆర్ఈ స్కోరు అవి ఇవి చూసేసి వాళ్ళు స్టాంపింగ్ చేసుకొని అమెరికా వచ్చేటువంటి వాళ్ళు. అమెరికా వచ్చిన తర్వాత కూడా వాళ్ళేంటి, కష్టపడాలి, కష్టపడి అమెరికాలో సక్సెస్ అవ్వాలి అనేటువంటి భావనతో వచ్చేసారు. ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్, ఇప్పుడు అందరని నేను చెప్పట్లేదు. ఇప్పుడు అప్పుడు 90% వాళ్ళ యొక్క ఉద్దేశం అంతా అమెరికాలో సక్సెస్ అయిపోవాలి, సెటిల్ అయిపోవాలి అనేటువంటి వాల్యూస్, అనే ఎథిక్స్‌తో వాళ్ళు వచ్చేసారు. గత కొన్ని సంవత్సరాల నుంచి, ఈ కోవిడ్ తర్వాత నుంచి ఏమైంది అంటే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పా కదా వాల్యూస్, ఎథిక్స్. బీటెక్ కాలేజెస్ కుప్పలుగా అయిపోయినాయి. ఒక ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్‌లో తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 700 బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి క్లోజ్డ్. ఇన్ని కాలేజెస్ నుంచి కొన్ని వందల లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వచ్చేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ జాబ్స్ ఉన్నాయా అంటే అదొక మనం డిస్కస్ చేయాల్సిన తర్వాత డిస్కస్ చేయొచ్చు. సో వాళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటి, దే వాంట్ టు కమ్ టు యూఎస్, దే వాంట్ టు కమ్ టు అబ్రాడ్. ఇట్ మే బి యూఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, ఇంకా సమ్ అదర్ కంట్రీస్ కావచ్చు. సో వాళ్ళంతా యూఎస్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, కోవిడ్ తర్వాత ఈ జిఆర్ఈ అండ్ టోఫెల్ ఎగ్జామినేషన్స్ ఇంట్లో నుంచి రాయిస్తున్నారు.
ఇంట్లో నుంచి రాయటానికి కూడా అడ్వాంటేజ్ తీసుకున్నారు. కొన్ని వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయండి. వాళ్ళు దానికి ఒక కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఎవరో ఎగ్జామినేషన్ రాసేసి వాళ్ళ యొక్క స్కోర్ ఎంత ఉంటుంది అంటే 330 స్కోర్ ఉంటుంది. 340కి 330 స్కోర్ అనగానే నేను ఆశ్చర్యపోతాను. ఎందుకంటే 320 పైన స్కోర్ రావాలి అంటే దట్ పర్సన్ షుడ్ గాట్ బీటెక్ ఇన్ ఐఐటీస్లో బీటెక్ చేసినట్లయితే ది ఛాన్సెస్ ఆర్ గెటింగ్ 320 స్కోర్ వస్తుంది. ఎక్కడో ఒక కాలేజీలో లైక్ బీటెక్ చేస్తున్న వాటికి 320 స్కోర్ వస్తుంది అంటే అర్థం ఏంటి? చాలా అది ఒక ఫేక్ అనేది అర్థమైపోతుంది. వాళ్ళకి తెలుసు, స్టూడెంట్స్కి కూడా తెలుసు ఇది మనం తప్పు చేస్తున్నాం అని తెలుసు. ఆ తప్పు చేసేసుకొని ఏదో ఒక రాసేసుకొని అక్కడ ఆ మార్క్స్లో వెళ్ళి ఏం చేస్తున్నారు? యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు I-20 వచ్చేస్తుంది. I-20 వచ్చింది అంటే అర్థం ఏంటి? దట్ యూనివర్సిటీ ఈస్ అక్రిడేటెడ్ యూనివర్సిటీ. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అమెరికాలో అక్రిడేటెడ్ యూనివర్సిటీస్ మాత్రమే I-130 ఇష్యూ చేస్తాయి. సో కాబట్టి అది మంచి యూనివర్సిటీనా చెడ్డ యూనివర్సిటీనా అని నేను డిస్కస్ చేయట్లేదు. ఆ యూనివర్సిటీకి అక్రిడేషన్ ఉన్నదా లేదా అంటే ఎస్ ఉన్నది. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అమెరికాలోకి అడుగు పెట్టిన తర్వాత పోనీ కష్టపడి చదువుతున్నారా? ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కాలేజీలో అయినా సరే టాపర్ అది ఎంత చిన్న కాలేజీ అయినా సరే ఆ కాలేజీ టాపర్ ఖాళీగా ఉంటున్నాడా? ఖాళీగా ఉండట్లేదు. జాబ్ వచ్చేస్తున్నారు. ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఎక్కడైనా సరే. సో ఇక్కడ మంచి కాలేజీనా చెడ్డ కాలేజీనా మంచి కాలేజీ కాదా అనేది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ స్టూడెంట్ మంచి కోర్సు తీసుకున్నాడా లేదా అనేటువంటిది ఒకటి, మంచిగా పర్సంటేజెస్ జీపీఏ వచ్చిందా లేదా అనేది రెండవ క్వశ్చన్. నెక్స్ట్ వెంటనే ఇతని ఉద్దేశం ఏంటి? లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటున్నాడా లేదా అనేది మూడవ క్వశ్చన్. ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇవాళ అమెరికా వచ్చేటువంటి ప్రతి స్టూడెంట్ దేని యొక్క టార్గెట్ ఏంటంటే ఆడ్ జాబ్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే నెలకి రోజుకి $100 చొప్పున లెక్కేసుకున్నా కూడా 30 రోజులకి 30 అంటే $3,000 అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు $80 చొప్పున లెక్కేసుకుంటే 2.4 lakhs. ఒక $500 ఖర్చులకు పోయినా $1,000 ఖర్చులకు పోయినా టోటల్గా $2,000 మిగులుతున్నాయి. ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆడ్ జాబ్స్ చేస్తున్నారు. ఆడ్ జాబ్ చేస్తూ ఆ డబ్బు సంపాదించే పరిస్థితి అయిపోతుంది. అది కంటిన్యూస్ అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే ఏదో వారానికి ఒక 20 గంటల పాటు పనిచేస్తూ ఉంటున్నారా అంటే కాదు. వారంలో 40 గంటలు పనిచేస్తారు, కొంతమంది 60 గంటలు పనిచేస్తారు. రోజంతా ఆ యొక్క కేఫ్టేరియాలకు అది హోటల్స్కు వాళ్ళ జీవితాన్ని అంకితం చేసేస్తారు. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళ యొక్క మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ దెబ్బతింటుంది. ప్రైమరీ గోల్ ఏంటి? అమెరికాలో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అనేటువంటి ప్రైమరీ గోల్కి వాళ్ళు డివేట్ అయిపోతున్నారు. పోనీ వాళ్ళు సలహాలు అడుగుతారా? ఎవరిని సలహాలు అడగరు. సపోజ్ వాళ్ళ ప్రొఫెసర్స్నో సీనియర్ పర్సన్స్నో ఎవరిని అడుగుతారా? ఎవ్వరు అడగరు. ఎవరికి వాళ్ళు ఏంటంటే ఈ రోజు గడిచిపోయింది కదా, ఈ రోజు నాకు $100 వచ్చేసాయి కదా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పనిచేయడం బిగించేస్తారు. పొరపాటున పట్టుబడ్డారు అనుకోండి, ఇప్పుడు మీరే చెప్తున్నారు, పొరపాటున పట్టుబడితే ఎంత డబ్బులు ఖర్చు అయిపోతాయి ఒకటి, ప్లస్ వాళ్ళ యొక్క కెరీర్లో ఎంత బిగ్ సెట్ బ్యాక్. రెండవది ఏంటంటే వాళ్ళు ముందుకి వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది. రేపు వాళ్ళ వీసా కూడా రిజెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే లైక్ స్పీడింగ్ టికెట్ ఉంటేనే ఇబ్బంది వస్తుంది. స్పీడింగ్ టికెట్ అంటే 65 మైళ్ళ స్పీడ్లో వెళ్ళాల్సినప్పుడు మనం 70 మైళ్ళ స్పీడ్లో వెళ్తున్నప్పుడు పొరపాటు ఆపి వాళ్ళు టికెట్ ఇష్యూ చేశారు అనుకోండి, దట్ విల్ ఎఫెక్ట్ లాట్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ H1s అండ్ అదర్ థింగ్స్. అలాంటి పరిస్థితుల్లో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఎంత ప్రాబ్లం అవుతుందంటే అంత ప్రాబ్లం అవుతుంది. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే స్టూడెంట్స్లో వాల్యూస్, ఎథిక్స్ తగ్గిపోవటం, అది ఫస్ట్. దట్ లీడ్స్ టు డిసిప్లిన్ లేకపోవటం రెండవది. మూడవది ఏంటంటే క్లియర్ కట్ విజన్ లేకపోవటం. అసలు నేను అమెరికా ఎందుకు వచ్చాను, అమెరికాలో నేను ఏం చేయాలని వచ్చాను అనేటువంటి ఒక భావన వాళ్ళలో డెవలప్ కావాలి. ఆ డెవలప్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇలాంటి తప్పులు పొరపాటును కూడా చేయరు. ఈ మొత్తానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క విజనరీ లేకపోవడం ఒక సమస్య అయితే, వాళ్ళకి ఇవన్నీ చెప్పలేకపోవడం అనేటువంటిది రెండో సమస్య. ఎవరు చెప్పాలి? పేరెంట్స్ చెప్పాలి, లేకపోతే వాళ్ళ ప్రొఫెసర్స్ చెప్పాలి, లేకపోతే మనం మీడియా నుంచి మనం అన్న వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మనం చెప్తున్నాం అమెరికాలో ఇలాంటి తప్పులు చేయకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి తప్పులు చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి. Yes, of course. And also, Venkat Garu, what happens is that students after they get super busy and mata, when they are doing
these kind of odd jobs, of course, they get super busy and they do not actually have time to complete their assignments and sit down and actually do what they were supposed to do. మీరు యుఎస్ఏకి వెళ్ళింది చదువుకోవడానికి, బట్ ఎక్సెప్ట్ దట్ పీపుల్ ఎంత వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారంటే వాళ్ళు యునో part-time jobs. Not saying it's their fault, but unfortunately that's the hard truth. So deen valla they kind of lose all the skills also that they came to learn. What do you think about it? Is do you have anything to say deen gurinchi specifically? డెఫినెట్గా అండి. ఇప్పుడు వాళ్ళు 24 అవర్స్ వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఫోకస్ డీవియేట్ అయిపోతుంది. దట్స్ అదే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది అమెరికా వచ్చి గ్యాస్ స్టేషన్లో పనిచేసుకొని చదివి సక్సెస్ అయినటువంటి చదివారు డెఫినెట్గా చేసి, ఎందుకంటే సర్వైవల్ కావాలి కాబట్టి. పెద్ద పెద్ద సినిమా యాక్టర్ల యొక్క కొడుకులు కూడా ఫ్లోరిడాలో గ్యాస్ స్టేషన్లో పనిచేస్తారు. వాళ్ళు బిగ్ సినిమా యాక్టర్స్ లైక్ వాళ్ళ కొడుకులు కూడా. సో అది తప్పు అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏమిటి అంటే ఇవాళ ఉన్నటువంటి ఈ పొజిషన్, అప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో మహా అయితే ఒక 10,000 మందో 15,000 మందో అమెరికా వచ్చేవాళ్ళు. ఈ రోజు ఏమైపోయింది, ఆల్మోస్ట్ లైక్ 200,000 పీపుల్ వచ్చేస్తున్నారు. ఒకటి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు ఇలాంటి జాబ్స్ ఎవరు చేశారు ఇంతకు ముందు? లైక్ గ్యాస్ స్టేషన్లో జాబ్స్, లేకపోతే బేబీ సిట్టింగ్ జాబ్స్ ఎవరు చేసేవాళ్ళు? ఈ కొంతమంది మెక్సికన్స్ కావచ్చు, కొంతమంది బ్లాక్ పీపుల్ కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి జాబ్స్ అవి. సో మన వాళ్ళు వెళ్ళిపోయేసేసి ఏం చేశారు, ఆ జాబ్స్ లాగేసుకున్నారు. మన వాళ్ళు వెళ్ళి ఆ జాబ్స్ లాగేసుకున్నారు. అది తప్పు కదా. ఎందుకంటే అమెరికా ఈజ్ దేర్ కంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే బోర్న్ దేర్ ఇట్ సెల్ఫ్. అఫ్ కోర్స్ ఇండియాలో లాగానే అమెరికాలో కూడా కొంచెం చదువు తక్కువటువంటి వాళ్ళు ఉంటారు, కష్టపడి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు డెఫినెట్గా మనం ఏం చేస్తున్నాం, మనం చదువుకుంటామని చెప్పి అమెరికా వచ్చి వాళ్ళ జాబ్స్ లాగేసుకోవడం అనేటువంటిది నా ఉద్దేశంలో పర్సనల్గా అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్స్ దానివల్ల ఏమైపోయింది, హేట్ క్రైమ్స్ కానీ ఇంకోటి కానీ వచ్చేస్తున్నాయి. ఇవంతా కూడా ఏమైపోతుందంటే లాంగ్ టర్మ్లో ఉన్నటువంటి సమస్యలు. ఇప్పుడు నాకు తెలుసు కొంతమంది డాక్టర్స్ 1975లో అమెరికా వచ్చినటువంటి డాక్టర్స్, వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని వందల మంది విష్ చేస్తారు, రెస్పెక్ట్ గా మాట్లాడతారు. ఎప్పుడు 1975. ఈ హేట్ క్రైమ్ అనే పదం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక 3-4 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది. అంతకు ముందు లేదు కదా. 40-45% ఆఫ్ అమెరికన్ డాక్టర్స్ ఆర్ ఇండియన్స్. ఇస్రో, నాసా సైంటిస్ట్, మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ తీసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా మోర్ దాన్ 50% ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. డెఫినెట్గా ఉన్నప్పుడు కూడా ఏ రోజు లేనటువంటి ఈ హేట్ క్రైమ్ అని ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అమెరికన్స్, లేకపోతే మెక్సికన్స్, లేకపోతే ఈ బ్లాక్ పీపుల్ ఎవరో వాళ్ళు చేసేటువంటి జాబ్స్ని మన వాళ్ళు లాగేసుకుంటారు. అది బేబీ సిట్టింగ్ కావచ్చు, గ్యాస్ స్టేషన్లో జాబ్స్ కావచ్చు, చిన్న జాబ్స్ కావచ్చు, లాగేసుకుంటున్నారు. ఎందుకు మనం ఏం చేస్తున్నాం? అదే నేను చెప్తున్నాను. మనం అమెరికా వస్తున్నటువంటి అప్రోచ్ ఏంటి? చదువుకోవడం కోసం వస్తున్నాం. మనం చదువుకున్న తర్వాత ఆటోమేటిక్గా 3 సంవత్సరాల పాటు మీరు పనిచేయచ్చు. ఓపీటీ అనే స్టేటస్లో 3 సంవత్సరాలు హ్యాపీగా పనిచేసేయచ్చు. 3 సంవత్సరాల లోపల ఏదో మీరు పనిచేసే కంపెనీ H1 ఫైల్ చేస్తుంది. ఒకసారి H1 అప్రూవ్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా 6 ఇయర్స్ పాటు మీ H1 ఉంటుంది. అదొక 6, ఇదొక 3 ఇయర్స్, 9 ఇయర్స్. సంబడి ఈజ్ గోయింగ్ టు ఫైల్ యువర్ గ్రీన్ కార్డ్ ఆర్ ఈవెన్ సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తారు. ఆటోమేటిక్గా గ్రీన్ కార్డులు వచ్చేస్తాయి. న్యాచురల్లీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ని ఎందుకు డీవియేట్ చేస్తున్నాం అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్. ఈ నెల మనకు ఒక $2,000 సంపాదించుకోవాలి, ఆ హోటల్లోనో మోటల్లోనో పనిచేసి సంపాదించుకోవాలి అనేటువంటి ఒక షార్ట్ టర్మ్ బెనిఫిట్. ఆ షార్ట్ టర్మ్ బెనిఫిట్ ను వదిలేసి లాంగ్ టర్మ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇలాంటి కేసెస్లో వాళ్ళు ఇరుక్కున్నారు అనుకోండి, రేపు వాళ్ళకి H1 ఇబ్బంది అవ్వచ్చు, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ దగ్గర ఇబ్బంది అవ్వచ్చు, సిటిజన్షిప్ దగ్గర కూడా ఇబ్బంది కావచ్చు. ఎందుకంటే మొత్తం హిస్టరీ మొత్తం అమెరికాలో మీరు అడుగు పెట్టిన రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు, మీకు తెలుసో లేదో, రీసెంట్గా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఇన్ఫర్మేషన్ బయటకు పంపించారు. అందుట్లో మోర్ దాన్ 500,000 ఇండియన్స్ ఇల్లీగల్గా ఉన్నారు అని చెప్పేసి. వాళ్ళంతా ఏంటంటే విజిటింగ్ వీసా మీద వచ్చేసి ఆ 6 నెలలు విజిటింగ్ వీసా తర్వాత వాళ్ళు కంటిన్యూ అయిపోయారు.
అలాంటి వాళ్ళు అంటే అన్డాక్యుమెంటెడ్ పీపుల్ మోర్ దాన్ 500,000 ఉన్నారు అని చెప్పేసి. అంటే ఏంటి, అమెరికన్ గవర్నమెంట్కి తెలియదా ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో అన్ని అమెరికన్ గవర్నమెంట్కి తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే నష్టం లేనంత వరకు పనులు కావాలి కాబట్టి అలా అలా వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఇవి ఆ స్టేజ్ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఏదో వచ్చేసేసి ఇక్కడికి వచ్చి చేసేటువంటి వాళ్ళు ఉంటారు అన్డాక్యుమెంటెడ్. అంటే 6 months తర్వాత వాళ్ళు బ్యాక్ వచ్చేయాలి, ఇండియా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ 6 months తర్వాత వెళ్ళరు, వాళ్ళు ఇక్కడే అమెరికాలోనే ఉంటారు. అంటే ఏంటి, ఇల్లీగల్గా ఉన్నట్టే వాళ్ళు యాక్చువల్గా. వాళ్ళు వచ్చింది ఎందుకు, అమెరికా చూడటం కోసం వచ్చారు, కానీ వాళ్ళు అమెరికా చూడటం లేదు, ఏదో పిచ్చి జాబులు చేస్తున్నారు, ఏదో డబ్బు సంపాదించుకుంటున్నారు. అది ఒక అప్రోచ్. కానీ ఈ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉంది. ఆ గోల్ ఏంటంటే అమెరికాలో నేను సెటిల్ అయిపోవాలి అనేటువంటి గోల్తోనే 100కి 99.9% మంది అమెరికా వస్తున్నారు. ఆ వచ్చేటువంటి వాళ్ళ యొక్క గోల్ని డీవియేట్ అయింది అనుకోండి బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు మనం ఫైనల్గా వాళ్ళకి చెప్పేది ఏంటంటే అమెరికాలో రూల్స్ పాటించండి, ద ఫస్ట్ స్టెప్ ఈస్. రెండవది, ఇలా తాగి డ్రైవ్ చేయటం కానీ, ఇలాంటి ఆగున్న స్కూల్ బస్ని క్రాస్ చేయటం కానీ, ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకండి. దట్ లీడ్స్ టు బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. లాంగ్ టర్మ్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. Yes, of course. Lastly, Venkat Garu, is there anything that you want to say to the students who are, going through all of these cases actually? And, any suggestion, because you lived in USA way longer. So, of course, meeke telsuntundi. లేదండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేసెస్ అన్న పదానికి అసలు కేసెస్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, వెళ్ళిన తర్వాత రెస్పెక్టబుల్ మేనర్లో బయటకు వచ్చేయాలి. బికాస్ ఆఫ్ యూజింగ్ ద లీగల్ రిసోర్సెస్ తీసుకొని బయటకు వచ్చేసేయాలి. వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్పాలి ఇలాంటి తప్పులు మనం చేయకూడదు. ఎందుకంటే మీరు నేను చెప్పడం కన్నా ఆ స్టూడెంట్ నెట్వర్క్లో చెప్పడం చాలా ఫాస్ట్గా వెళ్తుంది డెఫినెట్గా. దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పాలి. నా ఉద్దేశం ఏంటంటే అమెరికాలో రూల్స్ పాటించినంత వరకు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఎప్పుడైతే రూల్స్ పాటించటం లేదో అనవసరంగా అన్నెసరీగా మనం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే, లైక్ ఫాలో ద రూల్స్, దట్స్ ఆల్. Yes, I think whoever is watching the show will, follow what Venkat Garu is saying and also follow the rules. Thank you again, Venkat Garu, for tuning in. Thank you for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.